హలో ఫ్రెండ్స్, అందరికీ జీసీ గణేష్. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ గంజ్ చూస్తున్నాం. ఇంకొచ్చేసి మనకు 29 డేస్ ఉంది. సో మన ఖైరతాబాద్ గంజ్ దగ్గర అప్డేట్స్ చూసుకుందాం. సో మన బ్యాక్గ్రౌండ్ సంబంధించిన గ్లోబల్ సమస్య ఏదైతుందో సో గ్లోబల్ సంబంధించిన వర్క్ వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తుంది. సో ఇంకొకటి ఏదంటే నాకు పర్మనెంట్ షెడ్ అయితే ఇస్తున్నారు. సో మన టెంపుల్ ఉంది కదా మనకు లెఫ్ట్ సైడ్ లో, సో టెంపుల్ కి మొత్తం పర్మనెంట్ షెడ్ అయితే ఇస్తున్నారు. సో అది అప్డేట్ ఉంది. సో వీడియో అన్వార్ చూడండి, మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో అందరు జై శ్రీ గణేష్ కామెంట్. అందరికి జై శ్రీ గణేష్. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గర అప్డేట్ చేయడానికి వచ్చిన. సో ముంగట మనకు పైన నుంచి చూసుకుంటే సో పై వరకు అయితే కవర్ అయితే కప్పేసి చూడండి. సో ఏం నడుస్తుందంటే వర్క్, సో మన మట్టి కళాకారులు వచ్చేసి మన పంజ వర్క్, అదేవిధంగా జ్యోతి వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. సో మనకు రైట్ సైడ్ సంబంధించిన విగ్రహాలు, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ సంబంధించిన విగ్రహం, సో మొత్తం వాళ్ళైతే సెకండ్ లేయర్ వర్క్ అయితే కంప్లీట్ అయితే అయ్యారు. సో ముంగడికి వెళ్ళి చూసుకుందాం. సో ఎంతవరకు ఏమైంది, ఎంతవరకు ఏం లేదని. సో జోగరావు టీమ్ వాళ్ళైతే విజయవాడ అయితే వెళ్ళిపోయారు. సో అక్కడ పెద్ద వినాయకుడు ఉంది కదా, సో అక్కడ మేక్ చేయడానికి అయితే వెళ్ళిపోయాను అనమాట. చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి మొత్తం ముందరికి వెళ్ళి చూస్తున్నాం. సో అందరు జేసీ గారి కామెంట్ చేయండి. చాలా మంది అయితే జేసీ గారి కామెంట్ చేయట్లేదు. సో మనకు ముంగడ చూసుకుంటే సో మనకి ఇక్కడ పూరి జగన్నాథ స్వామి అదైతే సెకండ్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనకు మూసిగా వరంగిలో సెకండ్ లేయర్ అయితే, సో హైగ్రీవ స్వామిగిలా మొత్తం సెకండ్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ధోతికి సంబంధించిన ఏదైతే ఉందో, సో ధోతికి సంబంధించిన మన వీడియోలో మనకు ఓన్లీ అతికిస్తుంది. సో ఇప్పుడైతే మొత్తం సెకండ్ లేయర్తో ఫినిష్ అయిపోయింది. సో ధోతి ఇది మిడిల్ ధోతి అనమాట. సో మిడిల్ పంజకి ఇట్లా ఎరడబడుతుంది కదా, సో అది అనమాట. సో స్వామివారి పాదాలు చూడండి. సో సెకండ్ లేయర్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడికి ఇలా మనకు ఏదైతే కంఠపరమేశ్వర దేవి ఉందో, సో కంఠపరమేశ్వర దేవిలా మొత్తం వీళ్ళైతే సెకండ్ లేయర్ అయితే కంప్లీట్ చేసిండు. సో కవర్ అయితే కట్టేసారు. సో పైవారు చూసుకుంటే మనకు బొజ్జ భాగం ఏదైతుందో, సో బొజ్జ భాగం వరకు మట్టి అయితే పెట్టిర్రు. సో పైనకి అయితే పెట్టలేరు, సో కనపడుతుంది కదా. సో తొండం వరకు అయితే పూర్తిగా అయితే వెల్డింగ్ అయితే జాలి వర్క్ అదేవిధంగా మొత్తం కంప్లీట్ అయిపోయింది. వెల్డింగ్ సంబంధించిన స్వామివారు ఏది ఉంటుందో పైన అయితే మొత్తం అయితే చేతులు కానీ అవి కానీ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది చూడండి. సో ఇక్కడ మనకు చేతి కనబడుతుంది చూడండి. సో ఇక్కడ అదేవిధంగా ఇక్కడ సో బొజ్జ భాగం వరకు అయితే ఇప్పుడు కనపడుతుంది కదా, సో అది బొజ్జ అనమాట. సో బొజ్జవారం వరకు అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో మన ఖైరతాబాద్ గణేష్ది మట్టి వర్క్ స్వామివారి పాదాల నుంచి స్వామివారికి నడుము వరకు అయితే మొత్తం సెకండ్ లేయర్ అయిపోయింది. సో పై నుంచి ఏదైతే మనకు ఛాతి భాగం ఉందో, సో ఛాతి భాగం నుంచి పైన మనకి సర్పాల వరకు ఇంకా మట్టి వరకు అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో చేతులు ఇలా కంప్లీట్ అయితే అయిపోయలేవు. సో ఓన్లీ నడుము భాగం వరకు కంప్లీట్ అయితే అయిపోయినాయి. చూసుకోవచ్చు, సో నడుము భాగం వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఛాతి భాగం ఇంకా కంప్లీట్ అయిపోయింది. సో వాళ్ళైతే విజయవాడ వెళ్ళారు. సో మన మట్టి కళాకారులు ఇంకా తమిళనాడు నుంచి వచ్చారు కదా, సో చెన్నై నుంచి. సో వాళ్ళైతే ఈ మట్టి వర్క్ అయితే పైన అయితే చేస్తున్నారు. సో ఇంకా అయితే స్టార్ట్ చేయలేదు. సో ఇంకా వర్క్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి కవర్ అయితే తీసి పెట్టింది చూడండి ఈ వారికి. సో ఈ కవర్ అయితే తీసి పెట్టిండ్రు. సో ఈ కవర్ అయితే పైకి అయితే కలుపుతారు. సో మళ్ళీ మొన్న వర్షాలు పడ్డాయి కదా, సో మట్టి అనేది మెత్తగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎండాలి కాబట్టి మొత్తం వీళ్ళైతే ఇది వేసారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా పూరి జగన్నాథ స్వామి వారి కింద. సో ఇలా అయితే ఎండాలి, ఎండుతూనే మళ్ళీ మట్టికి పెట్టడానికి వస్తుంది. సో పచ్చి ఉంటే ఊడిపడుతుంది కదా, సో అందుకని వీళ్ళైతే పచ్చి పెట్టేసిండ్రు. సో వీళ్ళైతే ఇక్కడైతే పిడికలు అయితే వేసుకున్నారు కదా, ఈ పిడికలు మొత్తం వాళ్ళైతే ఇది చేసారు చూసుకోవచ్చు. సో మనకు ఆ రాడ్స్ ఉన్నాయో, ఆ రాడ్స్ మనకు షెడ్ వేస్తారనమాట. సో క్యూ లైన్స్ ఉంటాయి కదా, క్యూ లైన్స్ కొరకు వానలో తడవకుండా ఏం తడవకుండా వాళ్ళకైతే ఈ షెడ్ అయితే వేస్తారు. సో అది ఇలా అప్డేట్ ఉంటుంది. ఒక వినాయకుడు 10 రోజులు, వినాయక చవితి 10 రోజులు ఉండగా అదైతే వేస్తారనమాట. సో ఇది అప్డేట్స్. మన లెఫ్ట్ సైడ్ మండపం ఏమేమి జరిగిందో చూసుకున్నాం. సైడ్ మండపం మొత్తం కవర్ అయితే అప్డేషన్ చూడండి. సో పూర్తి కంప్లీట్ అయితే అయిపోయింది గజలమ్మ దేవి. సో ఇది మన షెడ్ సంబంధించినది. సో ఇంకా ఏదంటే సో ఇవి వచ్చేసి మనకు వేరే వినాయకుడు గంట, సో మనకు అంత తెలియదు. సో ఇవి వచ్చేసి ఎందుకంటే సో పైన ఇక్కడ ఉంది కదా, సో వినాయకుని టెంపుల్ ఉంది కదా, వినాయకుని టెంపుల్కి పర్మనెంట్ షెడ్ అయితే చేస్తారు. సో ఈ రాడ్స్ అయితే అక్కడ వెళ్ళి పెట్టుకున్నారు. సో ముంగడికి వెళ్ళేస్తుంది.
సో ఇక్కడైతే వీళ్ళైతే పోల్స్ అయితే పెడతారు, ఇలా గుంతలు అయితే తోకున్నారు చూసుకోవచ్చు. సో ఈ గుంతలు తోకున్నారుగా, ఈ గుంతలలో ఆ పోల్స్ అయితే లావులో పోల్స్ అయితే పెడతారు. సో ఇదైతే మొత్తం పర్మనెంట్ షెడ్ అయితే వేస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఒక పోల్ వస్తుంది, అక్కడ ఒక పోల్. సో ఇది వచ్చేసి మొత్తం ఏమంటారు మన వినాయకుని షెడ్ ఎట్లా ఉంటుందో అలా ఉండే. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి మొత్తం అయితే రిమూవ్ చేసేసి ఇప్పుడు పర్మనెంట్ షెడ్ అయితే వేస్తున్నారు. ఎందుకంటే వర్షం పడినప్పుడు అది పడినప్పుడు మొత్తం బ్యానర్లు కానీ అవి కానీ ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి సో వీళ్ళైతే పర్మనెంట్ షెడ్ అయితే వేస్తున్నారు. సో ఎప్పటికి ఉంటుంది కదా పర్మనెంట్ షెడ్ వేస్తే, సో అందుకని పర్మనెంట్ షెడ్ అయితే వేస్తున్నారు. సో మన వినాయకుడు ఎవరైనా దర్శించుకోండి. సో మన అమ్మవారి సో ఇక్కడ స్వామివారి పాదాలు పెట్టారు. సో ఇట్లే స్వామివారి పాదాలు ఇక్కడ ఎట్లున్నాయో సో మన ఖైరతాబాద్ గణేష్ ముంగడిగిలా ఆ పాదాలు అయితే పెడతారనమాట. సో అదిగిలా ఒక వినాయకుడు మట్టి వరకు మొత్తం విప్పినాక లాస్ట్కి వేస్తారనమాట కాళ్ళను. సో ఇది అప్డేట్. సో వీడియో ఎండ్ వరకు చూసినప్పుడు థ్యాంక్ యూ. అందరు జేసీ గణేష్ కామెంట్ చేయండి. ఇంకా నా సబ్స్క్రైబ్ చేయండి. సో మంచి అప్డేట్స్ ఉంటాయి. సో ఇంకా అప్డేట్ ఏంటంటే సో వినాయకుని బ్యాక్ సైడ్ ఇప్పుడు గ్లోబ్ అయితే రెడీ చేస్తుంది చూడండి. సో ఇది గ్లోబ్ అనమాట, ఏదైతే ఉందో ఇది గ్లోబు. సో పైన అయితే మొత్తం బ్యాక్ సైడ్ అయితే గ్లోబ్ అయితే వచ్చింది. సో ఇప్పుడైతే వెల్డింగ్ అయితే నడుస్తుంది అన్నారు. సో చూసారుగా ఇది మన లాస్ట్ అప్డేట్. సో మన ఖైరతాబాద్ గంజ్ దగ్గర సో అప్డేట్ ఏముందంటే సో గ్లోబ్ అదేవిధంగా మనకు ముందర ఏదైతే ఉందో సో చిన్న వర్క్స్ జాలి వర్క్స్ జరుగుతున్నాయి. సో పైన చూడండి సర్పాలు ఏదైతే ఉందో సర్పాలకి మొత్తం వాళ్ళైతే జాలి వర్క్ అయితే కొడుతున్నారు. సో గ్లోబ్ సంబంధించి ఏదైతే ఉందో ఆ వర్క్ అయితే నడుస్తుంది ప్రస్తుతం. సో మట్టి వర్క్ ఏం జరగట్లేదు. సో బ్యాక్గ్రౌండ్ ఏదైతే గ్లోబ్ వచ్చిందో గ్లోబ్ వర్క్ అయితే జరుగుతుంది. సో అక్కడ మనకు ఉంది చూడండి. సో అక్కడ గ్లోబ్ ఉంది కదా, ఆ గ్లోబ్ అయితే బ్యాక్ సైడ్ అయితే వస్తుంది. సో ఆ వర్క్ అయితే జరుగుతుంది. సో ప్రస్తుతం ఆ వర్క్ అయితే జరుగుతుంది. సో వీడియో ఎన్వా చూసాను. థ్యాంక్ యూ. అందరు జై శ్రీ గణేష్ కామెంట్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ అవుతే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ జై శ్రీ గణేష్.